హెవీ రెయిన్స్ ఇన్ వరంగల్. వరంగల్లో భారీ వర్షాలు గత 3 రోజుల నుంచి పడుతున్న వర్షాలకి రోడ్లన్నీ జలమయం, ప్రజల జీవితం అస్తవ్యస్తం. తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం. ఇప్పుడు వచ్చేటువంటి వర్షాలతో వరంగల్ పట్టణం ఎలా ఉందో చూద్దాం. రోడ్లపైనే నిలుస్తున్నాయి నీళ్లు, చూడండి. చెరువులన్నీ దాదాపు నిండినాయి. ఇప్పుడు వరంగల్ నగరంలో ఉన్నాము. వరంగల్ చారిత్రాత్మకమైనటువంటి నగరం. చూద్దాం వర్షం ఎలా ఉంది ఇక్కడ. వర్షంతో ప్రజలు ఎవరు ఇబ్బందులు ఏం పడతలేరు అనిపిస్తుంది. ట్రాఫిక్ మామూలు ఉంది. ఎవరి పనుల్లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. రోడ్లన్నీ
భూమి కడిగినట్టుగా అవుతుంది. పచ్చదనం చాలా బాగుంది, చెట్లు బాగున్నాయి చుట్టూ. వర్షంలో వరంగల్. So we are going towards Khammam Road now. ఇది జిందల్ బ్రిడ్జ్. దంచి కొడుతున్న వాన. ఇక్కడి నుంచి స్ట్రైట్ పోతే మనకు పట్ల బజార్, ఎస్విఎన్ రోడ్. శివనగర్ అండర్ బ్రిడ్జ్. రీసెంట్లీ ఇక్కడ మనకి ఒకటి దారి ఉండే 2 దారులు చేసారు. వన్ వే బ్రిడ్జ్ కట్టారు. ఇదివరకు ఇక్కడ మొత్తం నీళ్లు నిలబడి ఉండేది, ఇప్పుడు కొద్దిగా క్లియర్ అయిపోయింది. కానీ పాత రోడ్డు మాత్రం ఘోరంగా ఉన్నది. రోడ్డు రిపేర్ లేదు కరెక్ట్గా. ఈ పక్కనే కూరగాయల షాపులు. పెద్ద మార్కెట్ కట్టిండ్రు, కానీ రోడ్ సైడ్ వెండర్స్ అట్లనే ఉన్నారు ఇక్కడ.
పోస్ట్ ఆఫీస్, ఇది S2, పక్కన S2 మాల్. ఇట్లా పడితే అట్లా వచ్చుడే ఉన్నది కదా. రోడ్ వేసింది కానీ రోడ్డుకు కరెక్ట్ ప్యాచ్ లేలే, ఇంకా అండర్ కన్స్ట్రక్షన్. ఇక్కడ సునీల్ టాకీస్ ఉండే, సునీల్ టాకీస్ అంతా తీసేసి షాపింగ్ మాల్ కడుతున్నాం. దిస్ ఈజ్ ద రోడ్ టువర్డ్స్ వరంగల్ రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ రోడ్. ఇక్కడ ఒకటి మనకి ఆయకర్ భవన్ అని ఉంటుంది, ఓల్డ్ బిల్డింగ్. మనం చూస్తే బాగా బిల్డింగ్ అన్నమాట. ఇక్కడ మనం చూడొచ్చు, ఇప్పుడు బిల్డింగ్ అది ఆయకర్ భవన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆదాయ పన్ను శాఖ కార్యాలయం. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ బస్ స్టాండ్, రైట్ సైడ్కి రైల్వే స్టేషన్. వరంగల్ రైల్వే స్టేషన్ ఈజ్ ద కనెక్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అండ్ నార్త్ ఇండియా. భారతదేశం యొక్క ఉత్తర భారతానికి దక్షిణ భారతానికి మధ్యలో కనెక్టింగ్ పాయింట్. ఈ మధ్యనే చాలా అందంగా దీన్ని నిర్మాణం చేసిండ్రు. ఇప్పటికీ ఇంకా అవుతున్నాయి, రిపేర్ వర్క్స్ ఆర్ గోయింగ్ ఆన్ స్టిల్. చూస్తే హియర్ వీ హ్యావ్ నార్త్ ఇండియాకు సౌత్ ఇండియాకు మధ్యలో చాలా ట్రైన్స్ తమిళనాడు నుంచి కేరళలోకి పోదాం. ఇక్కడ మనకి ర్యామ్కి బిల్డింగ్స్. ఈ లెఫ్ట్ సైడ్ మనకి S&M క్లబ్, ఓల్డ్ S&M క్లబ్. ముందు సైడ్ ర్యామ్కి బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. ఇది ఒకప్పుడు అజంజాయి మిల్ ఉండే. అజంజాయి మిల్లును గత ప్రభుత్వాలు మొత్తం స్క్రాప్ కింద అమ్మేసి వేల మందికి అన్నం పెట్టినటువంటి అజంజాయి మిల్లు భూస్థాపితం చేసి ఇక్కడ ర్యామ్కి రియల్ ఎస్టేట్కి అమ్మించి అక్కడ మొత్తం ఇండ్లు అవుతుంది. ఇండ్లు అయినాయి ఆల్మోస్ట్. మిగిలిన ల్యాండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అప్పుడు తీసుకొని ప్లాట్స్ చేసి ఓసిటీ కిందకి కన్వర్ట్ చేసి ఇప్పుడు మనము ముందుకు వెళ్తున్నాము. ఇక్కడ మనకు వెంకట్రామ జంక్షన్, అది వెంకట్రామ టాకీస్, దాని పక్కన సంరక్ష హాస్పిటల్. దీన్ని వెంకట్రామ జంక్షన్ అంటారు. ఈ లెఫ్ట్ సైడ్ పోతే మనకు కూరగాయల మార్కెట్, వెజిటబుల్ మార్కెట్. స్ట్రేట్ పోతే ముందు మనము కాశీబుగ్గ టు పోచం మైదాన్ సర్కిల్, పోచం మైదాన్ టు MGM సర్కిల్, MGM నుంచి సీదా ములుగు రోడ్డు వరంగల్ ఫోర్ట్, వరంగల్ వేయి స్తంభాల గుడి. ఇప్పుడు చూద్దాం, ఇది కాశీబుగ్గ జంక్షన్. కాశీబుగ్గ జంక్షన్లో ఈ మధ్యన ఈ రోడ్ ఎక్స్పాన్షన్ చేశారు. ఇది వరంగల్ మున్సిపల్ కాంప్లెక్స్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కాశీబుగ్గ సర్కిల్ 1 కార్యాలయం. రోడ్ ఎక్స్పాన్షన్లో చాలా బిల్డింగ్స్ రూపురేఖలు మారిపోయినాయి.
కొత్తగా కట్టేవాళ్ళు కొత్త మోడల్ బిల్డింగ్లు కట్టుకున్నారు, పాత బిల్డింగ్లు మాత్రమే అట్లా. ఇక్కడ ఒకటి పెట్రోల్ పంపు సైడ్, రోడ్లు వేస్తున్నారు బాగానే, పర్ఫెక్ట్ రోడ్ సరిపోయిందా. ఇట్లా స్ట్రైట్ మనము లెఫ్ట్కి వెళ్తే మండి బజార్ నుంచి మళ్ళీ వరంగల్ చౌరస్తా. వరంగల్ చౌరస్తా వరంగల్ మొత్తం తిరుగుతూనే ఉంటున్నాం. ఇది దోస్త్ బీడి బిల్డింగ్. కొన్ని చూద్దాం. తర్వాత ఇటు సైడ్ రైట్ సైడ్కి వరంగల్ హాస్పిటల్. ఇదివరకు స్వర్ణ ప్యాలెస్ అని ఒక ఫంక్షన్ హాల్ ఉండే, దాన్ని తీసేసి వరంగల్ హాస్పిటల్ అని కట్టింది. దాని పక్కన బజాజ్ ఎలక్ట్రానిక్స్, దాని ఆపోజిట్లో డీమార్ట్లోకి పోయి చిన్న వస్తువులు తీసుకుందాం. డీమార్ట్లోకి వచ్చినప్పుడు పార్కింగ్ ప్రాబ్లం. ఫస్ట్ పార్కింగ్లో మనకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. సో ఫర్ అవర్ కన్వీనియన్స్ ఒక కార్ ఇక్కడ మనకి వెకేట్ అయింది, ఆ కార్ ప్లేస్లో మనం ఇరికిద్దాం. లెట్స్ ఇక్కడ కొంచెం జంక్షన్లో నీళ్లు, ఫుల్ నీళ్లు. నిన్న హైదరాబాద్ మేయర్ మేడం పాప 13 బోట్లు సిద్ధం చేసి ఉంచినామని చెప్పింది. మీరు ఎట్లా చూడండి ఇక్కడ ఎంత నీళ్ళు. ఆగమే అక్కడి నుంచి వస్తున్నాయి పైనుంచి. వరంగల్ మహానగరం నీటిలో తడిసి ముద్దవుతూ రకరకాలైన ఎక్స్పీరియన్సెస్. వర్షం కట్టిన కొంచెం జంక్షన్ రామదేవి ఫోటో విగ్రహం వెనుక ట్రాఫిక్ మొత్తం లేదు ఎక్కువ ఉన్నా కూడా వర్షం. రత్న హోటల్ ఇక్కడ పక్కకు రిలయన్స్ డిజిటల్, రిలయన్స్ ట్రెండ్స్, జకోటియా కాంప్లెక్స్ ఇదంతా. ఇప్పుడు మనం రిలయన్స్లోకి పోదాం. రిలయన్స్కి చూద్దాం మనకు కావాల్సిన వస్తువులు ఉన్నాయా లేదా.
ఎప్పుడో 50 ఏళ్ళ కింద వేసిన సిమెంట్ రోడ్డు పైన మళ్ళీ ఇప్పుడు ఇంకా పెద్ద సిమెంట్ రోడ్డు వేసి ఉంటుంది కానీ డివైడర్ కట్టింది మధ్యలో. డివైడర్ కట్టిన తర్వాత సైడ్లకు ఉన్నటువంటి ఎంకరేజ్మెంట్స్ అని అట్లనే ఉన్నాయి. ఉండే వరకు అవన్నీ ఫుట్పాత్ లేదు, సగం రోడ్డు, అసలే ఇరుకు రోడ్డు, దానికి తోడు ఇంకా సగం రోడ్డు, సగం అటు సగం. లక్ష్మీ టాకీస్ ఏది లక్ష్మీ టాకీస్ అది లక్ష్మీ టాకీస్ ఏరియా. ఎందుకంటే లక్ష్మీ టాకీస్ ఉంటే దాని ప్లేస్లో నిర్మలా మాల్ అని పెద్ద మాల్ కట్టింది. వరంగల్లో ఫస్ట్ మాల్, ఫస్ట్ మాల్ అది. తర్వాత ఇది రోడ్డు వేసింది కానీ ఇంకా మొత్తం కట్టలే, ప్యాచెస్ అట్లనే మిగిలినాయి. రోడ్డు మంచిగా కానీ మనం పోతే డామన పడతాం బొందలలో. మొన్న ఒకడు కారోడు ఆ సందులు ఇరికించాడు, అమలు వచ్చి దాన్ని లేదు. ఇక్కడ పక్కన ఒక బుడ్డ కార్లో 10-15 మంది పెట్రోల్ వేసుకొని పోతున్నారు పాపం. చూపెట్టు ఇక్కడ చూడండి, బొందలు అట్లనే ఆపి చూడకుండా పోయినోడు అంట. SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్యాంక్ మస్తు బొంద. ఎక్స్ప్లోరింగ్ వరంగల్, ఎక్స్ప్లోరింగ్ ద బ్యూటీ ఆఫ్ వరంగల్. మాకు ఇక్కడ మనం ఆపుకొని పోవాలి. ఒక 5 నిమిషాలు పని ఉన్నది. 5 నిమిషాలు పని అయినాక మళ్ళీ చూద్దాం. గోవిందరాల గుట్ట. వరంగల్ నగరంలోని గోవిందరాల గుడి. దీనికి దీనికి సంబంధించిన ఒక వీడియో ఉంది. ఇట్లా వస్తుంది వచ్చుడు అసలే వర్షం, రోడ్లు తగ్గున్నాయి. డ్రైవింగ్ ఆగం.
ఇదంతా పాత కూరగాయల మార్కెట్. అంటే పాత కూరగాయలు అంటే పాత కూరగాయలు అమ్ముడు కాదు, కూరగాయల పాత మార్కెట్. మార్కెట్ బిల్డింగ్ డెకరేషన్ ఇవన్నీ త్వరలో పోతాయి. ఇదంతా తీసేసి కొత్త మార్కెట్ కడుతున్నారు. కట్టిండ్రు ఆల్రెడీ, కానీ ఇంకా కొందరు ఇక్కడే ఉన్నారు మార్కెట్లో. ప్రతి రోడ్డుకు డివైడర్ వేయాలి. అవి చూడు ఇంత మంచిగా స్వచ్ఛ భారత్ అంతగా సందర్భాడ వదులుతాయి. మళ్ళీ స్వచ్ఛ భారత్ నీతులు చెప్తాం, రోతులు తీస్తాం. ఇది ఇప్పుడు వెంకటరామ జంక్షన్. Let's go straight into సర్దార్ వల్లభాయ్ పటేల్ జంక్షన్ అంటారు దీన్ని. దీన్ని వెంకటరామ జంక్షన్ అని కూడా అంటారు. ఇక్కడ నుంచి స్ట్రైట్ నర్సంపేట. ఈ పక్కన మనకు సంరక్ష హాస్పిటల్ సంరక్ష. ఈ పక్కన ఒక పాత బిల్డింగ్ ఉన్నది. ఇది ఏళ్ళు అయింది కట్టబట్టి, కంప్లీట్ అవుతలేదు, మూతబడి. దాని తర్వాత కనకదుర్గ దేవాలయం, కనకదుర్గ టెంపుల్. ఇటు స్ట్రైట్ ఓసిటీ, లెఫ్ట్ సైడ్ ఓసిటీ, రైట్కు రామ్కి విలాస్, గేటెడ్ కమ్యూనిటీ రామ్కి విలాస్. ఈ పక్కన మనకి ఆంజనేయ స్వామి దేవాలయం, పురాతనమైనటువంటి అజంజాయి నీళ్ళు ఆంజనేయ స్వామి దేవాలయం, అద్భుతమైన దేవాలయం. పక్కకు రైట్ సైడ్ వరంగల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీసు కడతారు. నెక్స్ట్ వరంగల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ ప్లేస్. ఇదంతా అంటే త్వరలో ఒక 1-2 ఇయర్స్లో ఈ ప్రాంతం యొక్క రూపురేఖలన్నీ మారిపోతాయి. ఓసిటీ ఆర్చ్ మర్చిపోయిపోయింది, మళ్ళీ రిటర్న్ వస్తుంది. ఇది ఎల్ఐసి బిల్డింగ్, కొత్త ఎల్ఐసి బిల్డింగ్. ఇది వరంగల్ ఎల్ఐసి ఆఫీస్ బిల్డింగ్. అది వర్షాకాలంలో ఇవన్నీ మధ్యలో చెట్లు, రావి చెట్లు, తర్వాత ఎక్కువ రావి చెట్లు పెట్టిండ్రు డివైడర్లు ఏమిటి. సో పచ్చదనం ఎట్లుందో చూడండి వరంగల్. వరంగల్ అంటేనే పచ్చదనం, వరంగల్ అంటేనే పచ్చదనం, పచ్చదనం అంటేనే వరంగల్. కానీ పాత చెట్లన్నీ కట్ చేసి ఇప్పుడు న్యూ చెట్లు, కొత్త చెట్లు పెడుతున్నారు. సో అమృత్ సిటీ, అమృత్లో సెంట్రల్ గవర్నమెంట్ నిధులు బాగా వస్తాయి, స్వచ్ఛ భారత్ నిధులు కూడా వస్తాయి. కాబట్టి రోడ్స్ అన్నీ ఇటు 3 లేన్, అటు 3 లేన్, మొత్తం 6 లేన్ రోడ్స్. ఆల్మోస్ట్ ప్రభుత్వం
చాలా శ్రద్ధతోటి మన దగ్గర రోడ్లన్నీ ఎక్స్పాండ్ చేస్తుంది. 20 ఏళ్ళు 50 ఏళ్ళ పాత రోడ్స్ కూడా ఇప్పుడు కొత్తగా అవుతున్నాయి. ఇదివరకు ఈ రోడ్డుకు రోడ్డు ఉండే పెద్దనే ఉండే కానీ రోడ్డు లేకుండే. రోడ్డు ఉండే కానీ ఈ మధ్యలో ఇటు స్ట్రైట్ పోతే నర్సంపేట్, తర్వాత భద్రాచలం రోడ్.